చూడండి కొన్ని వందల రకాల బాల్స్ కట్టారు. ఇక్కడ ఏమేం బాల్స్ ఉన్నాయో ఒకసారి మేడంని అడుగుదాం. ఇక్కడ ఏమేం సీడ్ బాల్స్ ఉన్నాయి మేడం? అమ్మ పండ్లు అంటేనేమో మామిడి, మళ్ళా ఇది అది నేరేడు, పనస, నేరేడు, ఇలా ఒక్కటే కాదు మేడం, అన్ని రకాల పండ్ల సీడ్స్ ఉన్నాయి. మనం ఏం తింటామో దాని నుండి ఏ గింజలు వస్తున్నాయి. ఇంట్లో వాడే ప్రతి ఒక్క గింజని మీరు సీడ్ లాగా తయారు చేశారు. అంతేకాదు బయట నుండి కూడా కొన్ని తెస్తారు. దీంట్లో మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. గానుగా ఉంది, మళ్ళానేమో రైతులకు పనికొచ్చేది కూడా గానుగా చాలా రైతులకు పనికి వస్తుంది. వేప ఉంది, మునగ చెట్లు ఉన్నాయి, మళ్ళీ ఖర్జూర మొక్కలు ఉన్నాయి. ఇలా చూడండి, ఇవి ఆల్మోస్ట్ ఎండిపోయాయి. ఇవి ఎండడానికి కొంచెం దగ్గరకు ఉన్నాయి. ఈ 2-3 డేస్లో వర్షం ఎప్పుడు పడితే అప్పుడు వాటిని విసిరేస్తారనమాట. ఇది ఒక్కటే కాకుండా మీరు ప్లాస్టిక్ మీద కూడా ఒకటి కాన్సెప్ట్ చేస్తున్నట్టున్నారు కదా మేడం, ఏంటి అది అసలు? ప్లాస్టిక్ నిరోధించాలని మనందరం ప్లాస్టిక్ అన్ని సంచులు ప్లాస్టిక్, తినే ఇంట్లో గిన్నెలు ప్లాస్టిక్, అన్ని ప్లాస్టికే కదా. దాన్ని వదిలించుకుందామంటే ప్లాస్టిక్ భూతాన్ని ఫస్ట్ మనం వదిలించాలంటే బయటికి వెళ్ళేప్పుడు ప్రతి ఒక్కళ్ళు గుడ్డ సంచులు, ఇలా బట్ట సంచులనండి గుడ్డ సంచులనండి సంచి తీసుకొని వెళ్ళాలి. ప్లాస్టిక్ మనం నిరోధించుకోవాలి. ప్లాస్టికే చాలా అన్నిటిలోకి పొల్యూషన్ ఉంటున్నారు కదా. ఒక్కరితో మొదలయ్యే ఈ ప్రయాణము చాలా మందికి చేరుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మొదలుపెట్టిన ఈ ప్రయాణము ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ఈ సీడ్ బాల్స్ అనే కాన్సెప్ట్ మాత్రం చాలా చక్కగా ఉంది మేడం. మాకు ఇంత కష్టపడి మీరు చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పని చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ మేడం.